నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మా యాంకర్ ఉషా. సో చాలామంది ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ అని కన్ఫర్మ్ అవుతూ ఉంటుంటుందో కడుపులో బిడ్డ హెల్తీగా ఉందా లేదా, అసలు హెల్తీగా పెరుగుతుందా లేదా, ఏ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు అన్న వాటిపైన అవగాహన ఉండదు. చాలామంది ఇవి తెలియకనే మిస్క్యారేజెస్ని చాలా ఎక్కువగా చూస్తూ ఉంటుంటారు. అది కూడా ఎస్పెషల్లీ ఫస్ట్ బేబీ విషయంలోనే జరుగుతూ ఉంటుంది. సో మనతో పాటు డాక్టర్ గైనకాలజిస్ట్ సరళ గారు ఉన్నారు. అసలు ఏ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు, సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటుంటాయి, అంటే హెల్తీగా ఉందా లేదా అనేది ఏమైనా తెలుసుకోవచ్చు అన్న దానిపైన మనతో పాటు సరళ గారు ఉన్నారు. ఆవిడని తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే ఉషా. చాలామంది ప్రెగ్నెన్సీ, ఎస్పెషల్లీ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో తెలీదు, కొత్త ఎక్స్పీరియన్స్. అది కూడా కడుపులో బిడ్డ పడింది అంటే తల్లి అవ్వబోతున్నామా అన్న ఆనందమే చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఎక్కడో మిస్క్యారేజెస్ చాలా ఎక్కువగా చూస్తూ ఉంటుంటాం. తీరా హాస్పిటల్కి వెళ్ళి స్కాన్స్ ఇవన్నీ చేసుకున్న తర్వాత అబ్నార్మల్ ఉందని, ప్లేస్ కరెక్ట్గా లేదు అని ఇలా చెప్తూ ఉంటుంటారు. బట్ ఫస్ట్ ఇంట్లోనే మనం అంటే ఏ సిమ్టమ్స్ ద్వారా అబ్నార్మల్ ఉంది, బేబీ సేఫ్గా లేదు అనేది తెలుసుకోవచ్చు అంటారు. ఎస్, మీరు అడిగిన క్వశ్చన్ చాలా మంచిది. ఎవ్రీ ఎక్స్పెక్టెంట్ మదర్కి ఈ అవగాహన ఉండాలి. అంటే తన కడుపులో ఉన్న తన బేబీ హెల్తీగా పెరుగుతుందా లేదా అనే అవగాహన తెలుసుకునే చిన్న చిన్న సిమ్టమ్స్, ఇంట్లో తెలుసుకోగలిగిన సిమ్టమ్స్ ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్కి ఉండాలన్నమాట. సో ఫస్ట్ ట్రైమిస్టర్లో అంటే ఫస్ట్ 3 నెలలు చాలా బ్యాక్ పెయిన్ కానీ, పొత్తి కడుపులో నొప్పి కానీ, రికరెంట్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ కానీ, లేకపోతే చిన్న చిన్న బ్లీడింగ్ స్పాట్స్ అవ్వడము, అంటే బ్రౌన్ డిశ్చార్జ్ లాగా అవ్వడము, లేకపోతే రెడ్ డిశ్చార్జ్ లాగా కనబడము, అలాంటిది ఉన్నప్పుడు మనం నెగ్లెక్ట్ చేయొద్దు అనమాట. సో సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ టు యువర్ బేబీ. నీ బేబీలో ఏదో తేడా జరుగుతుంది, ఏదో ఇబ్బంది పడుతుంది బేబీకి అనేది మదర్ గ్రహించాలి. సో పెయిన్ రావడము, ఊరికే పెయిన్ రావడం, పొత్తి కడుపులో పెయిన్ రావడం అనేది గుడ్ సైన్ కాదు. సో వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ చేయాలి. ఎందుకు బ్లీడ్ అవుతుంది? సో బ్లీడింగ్ అయినంత మాత్రమే మళ్ళీ ఇలా చెప్పాను నేను అని చెప్పేసి ఇంట్లో టెన్షన్ పడుతూ కూర్చోవద్దు. సో ఇలా బ్లీడ్ అయినంత మాత్రం నాకు బేబీ పోతుందేమో అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బట్ దట్ ఈస్ నాట్ ఏ గుడ్ సైన్. కాబట్టి డాక్టర్ని ఖచ్చితంగా కన్సల్ట్ అయ్యి, సో మీ బేబీ గ్రోత్ కరెక్ట్గా ఉందా లేదా, కొన్ని బ్లడ్ టెస్ట్ల ద్వారా, స్కాన్ ద్వారా మనకి బేబీ గ్రోత్ ఎలా జరుగుతుంది అనేది చెప్పొచ్చు అనమాట. ఓకే. సో ఫస్ట్ ట్రైమిస్టర్లో ఈ జాగ్రత్తలు కనుక చూసుకుంటే మన బేబీ గ్రోత్ మనం మానిటర్ చేసుకోవచ్చు. అది సెకండ్ ట్రైమిస్టర్కి వచ్చేసరికి 5th మంత్, 4th మంత్ నుండి మనం 7th మంత్ వరకు సెకండ్ ట్రైమిస్టర్ అంటాం. సో 5th మంత్ పడగానే మనకి ఫస్ట్ ప్రెగ్నెంట్ లేడీస్ అయితే మూమెంట్స్, బేబీ కిక్కింగ్ మూమెంట్స్ అర్థమవుతూ ఉంటాయి. కొంతమందికి 4th మంత్ ఎండింగ్లో, అంటే సెకండ్ ప్రెగ్నెన్సీ, థర్డ్ ప్రెగ్నెన్సీలో చూసుకుంటే 4th మంత్ ఎండింగ్లోనే కిక్కింగ్ మూమెంట్స్, బేబీ మూమెంట్స్ అనేవి తెలుస్తాయి. సో ఆ బేబీ మూమెంట్స్ని అబ్జర్వ్ చేసుకోవాలి మదర్. సో 5th మంత్ నుండి బేబీ సిగ్నల్ ఇస్తుంది మదర్కి, మమ్మీ నేను బాగున్నాను, టెన్షన్ పడకు అనేది. సో అది మధ్యాహ్నం తిన్న తర్వాత, నైట్ పడుకున్నప్పుడు, నైట్ తిన్న తర్వాత 1 సైడ్ తిరిగి పడుకున్నప్పుడు తనకి 1 అవర్లో 2 టైమ్స్ బేబీ సిగ్నల్ ఇవ్వాలి మదర్కి. కిక్ చేయాలి 2 టైమ్స్ అని అబ్జర్వ్ చేయాలి. కొంతమంది వర్క్ చేస్తూ ఉన్నప్పుడు అంత అబ్జర్వ్ చేసుకోలేరు. సో 1 అవర్ తిన్న తర్వాత ఆఫ్టర్నూన్ కానీ నైట్ కానీ 1 సైడ్ లెఫ్ట్ సైడ్ తిరిగేసి బేబీ మూమెంట్స్ ఖచ్చితంగా బేబీతో మీరు మాట్లాడాలి, బేబీ మూమెంట్ అబ్జర్వ్ చేయాలి. సో అలా అబ్జర్వ్ చేసినప్పుడు బేబీ మంచి పెరుగుతుంది, హెల్తీగా పెరుగుతుందని అర్థం. చాలామంది ఇది ఎన్నిసార్లు నేను చెప్పినా కూడా కొంతమంది మదర్స్ నెగ్లెక్ట్ చేస్తారు. బేబీ కదలికలు ఆగిపోయి ఏదో 2-3 డేస్ అయిపోయింటే అప్పటిదాకా వాళ్ళు అబ్జర్వ్ చేసుకోకుండా ఉండే మదర్స్ను కూడా కొంతమందిని చూస్తాను నేను. సో ఈ చిన్న చిన్న టెక్నిక్స్, చిన్న చిన్న అవగాహనలు ఉంటే ప్రతి మదర్ హెల్దీ బేబీకి డెలివరీ ఇవ్వగలదు. మేమందరం గైనకాలజిస్టులు కావచ్చు, మేమందరం ఉన్నది ఏంటి, హెల్దీ మదర్ అండ్ బేబీని ఇవ్వడానికి. మనకి ఎంత అవగాహన కల్పిస్తున్నాము. సో బేబీ కిక్ కౌంట్ గురించి మీకు ఎన్ని గూగుల్ చేసినా, ఎక్కడ యూట్యూబ్లో చూసినా ఎన్నో వీడియోస్ మీకు ఉంటాయి. కొంచెం అవగాహన పెంచుకొని బేబీ కిక్ కౌంట్ గురించి మీకు తెలుసుంటే కనుక ఆ ప్రాబ్లం బేబీ హెల్తీగా పెరుగుతున్నది అనే అవగాహన మీరు తెచ్చుకుంటే పెద్ద ప్రాబ్లం నుండి మనం బయటపడవచ్చు. తర్వాత సెకండ్ ట్రైమిస్టర్లో, థర్డ్ ట్రైమిస్టర్లో ఎప్పుడైనా సరే బ్లీడింగ్, స్పాటింగ్ కనిపిస్తుంది అంటే దట్ ఈజ్ నాట్ నార్మల్. కొంతమంది ఓపీలో పేషెంట్స్ వస్తారు, ప్రెగ్నెంట్ లేడీస్, స్పాటింగ్ అయ్యి ఉంటుంది వాళ్ళు 1 వీక్ తర్వాత వస్తారు. అది చూసేసరికి ఏదో ఒక చిన్న ప్రాబ్లము ఉంటుంది. ఏంటి ఇంత లేట్ చేసా అంటే ఇంట్లో వాళ్ళు అన్నారు, మేడం చిన్న చిన్న బ్లీడింగ్లు అయితేనే ఉంటాయి, ఏం కాదన్నారు. అందువల్ల అలా చెప్తూ ఉంటారు అనమాట. చిన్న బ్లీడింగ్ అనిపించిన, పెయిన్ ఎక్కువగా అనిపించిన, వైట్ డిశ్చార్జ్ మరీ ఎక్కువగా అయినా, యూరిన్లో మంటలాగా అనిపించిన, యూరిన్ ఎక్కువ సార్లు మాటికి వస్తున్నా సరే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి.
సో నీ బేబీ గ్రోత్ ఎలా జరుగుతుంది, ఏ ప్రాబ్లం వల్ల స్పాటింగ్ అయ్యింది అనేది తెలుసుకోవాలి. స్పాటింగ్ అంటే బ్లీడింగ్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉంటాయి. అంటే ప్రతిదానికి మిస్క్యారేజ్ ఒకటి రీజన్ కాదు. లూలింగ్ ప్లజెంటా ఉండొచ్చు, చిన్న చిన్న బ్లడ్ క్లాట్స్ ఉండొచ్చు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండొచ్చు, థైరాయిడ్ ఇష్యూ అయి ఉండొచ్చు, హార్మోన్ కరెక్ట్గా లేకపోవడం వల్ల కూడా స్పాటింగ్ అనేది చూస్తుంటాం. ఏ రీజన్ వల్ల స్పాటింగ్ అవుతున్నది డాక్టర్ డయాగ్నోస్ చేస్తారు. దాన్ని బట్టి మనం తగిన కేర్ తీసుకుంటే ఖచ్చితంగా మదర్ అండ్ బేబీ హెల్తీగా సేఫ్గా ఉంటారు. సో డాక్టర్ దగ్గరికి రెగ్యులర్ చెకప్స్. అందుకనే ఫస్ట్ 3 నెలలు ఎవ్రీ 15 డేస్కి ఒకసారి, 3వ నెల నుండి 7వ నెల వరకు మంత్లీ ఒకసారైనా, సో 8వ నెల 9వ నెల ఎవ్రీ 15 డేస్కి ఒకసారి ఖచ్చితంగా డాక్టర్ కన్సల్టేషన్లో విజిట్లో ఉండాలి. దానివల్ల మన బేబీ గ్రోత్ అది బాగుందా లేదా అనేది తెలుసుకోవచ్చు. ఇంకొకటి వెయిట్ గెయిన్ కూడా చూసుకోవచ్చు మనం. సో కరెక్ట్గా ఫస్ట్ 3 నెలలు అంత వెయిట్ గెయిన్ ఉంటారు. చాలామంది వామిటింగ్ చేస్తూ ఉంటారు, సరిగ్గా తినరు, తినాలనిపించదు, స్మెల్ మారుతూ ఉంటుంది, టేస్ట్ మారుతూ ఉంటుంది ఫస్ట్ 3 మంత్స్లో. దానివల్ల వెయిట్ పెద్దగా పెరగరు ఫస్ట్ 3 మంత్స్. 4th మంత్ నుండి ఎవ్రీ మంత్ 1 kg అట్లీస్ట్ 2 to 3 kgs. బాగా తిన్నుగా ఉన్న వాళ్ళు మంత్లీ 4 kgs పెరిగినా కూడా నష్టం ఉండదు. అంటే మన BMI అంటే ప్రెగ్నెన్సీ ముందు వెయిట్ని బట్టి. బాగా ఒబేస్ ఉన్న వాళ్ళైతే మంత్లీ ఒక 1/2 kg to 1 kg పెరిగినా సరిపోతుంది అనమాట. సో మనది గ్రాడ్యువల్గా వెయిట్ గెయిన్ జరుగుతుంది, హెల్దీ వెయిట్ గెయిన్ జరుగుతుంది అన్నప్పుడు బేబీ గ్రోత్ కూడా బాగున్నట్టే. ఫస్ట్ 3 నెలలు చాలా మంది భయపడిపోతారు, అయ్యో వెయిట్ తగ్గిపోతుంది, బేబీ గ్రోత్ ఉందా లేదా అని. సో ఫస్ట్ 3 మంత్స్ది మీరు అంత వరి అవ్వాల్సిన అవసరం లేదు. 4th మంత్ నుండి మంత్లీ పెరుగుతున్నారా లేదా కరెక్ట్గా. ఒక్కొక్కసారి సడన్గా 5 kg 6 kgs 8 kgs పర్ మంత్ పెరిగిన వాళ్ళు ఉంటారు. అలా పెరగడం కూడా నార్మల్ కాదు. అది ఒక్కొక్కసారి వాటర్ రిటెన్షన్ అయ్యి బీపీ పెరిగే లక్షణం అనమాట. సో థైరాయిడ్ ఇష్యూ ఉన్న వాళ్ళు కానీ, బీపీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ సడన్గా వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. సో అలా సడన్ హై వెయిట్ గెయిన్ అనేది ఉండొద్దు. హెల్దీ వెయిట్ గెయిన్ జరుగుతుంది అంటే మీ బేబీ హెల్దీగా ఉందనే దాని అర్థం. ఓకే. సో అది కూడా రెగ్యులర్గా మీ డాక్టర్ని కన్సల్ట్ చేసి కరెక్ట్గా హెల్దీగా పెరుగుతున్నానా లేదా, ఏమైనా హెవీగా పెరిగిందా లేదా, తగ్గిందా, మరి బేబీ వెయిట్ ఎంత ఉంది, అవన్నీ చెక్ చేసుకోవాలి. దాంతోపాటు ఇంకొకటి మెయిన్గా మదర్ చూసుకోవాల్సింది తన అబ్డామిన్, తన బెల్లి పెరుగుతుందా లేదా సైజుని బట్టి. చాలామందికి దాని మీద చాలా డౌట్స్ ఉంటాయి. 5th మంత్ వచ్చింది, ఇదేంటి కడుపు కనిపించట్లేదు లేదు అని అంటూ ఉంటారు చుట్టుపక్కన. కొంతమంది ఏమో ఏంటి ప్రెగ్నెంట్ లేకపోయినా కూడా ప్రెగ్నెంట్ లాగా కనిపిస్తున్నావు, 2nd మంత్లోనే 8th మంత్ లాగా కనిపిస్తున్నావు, ఇలా డిఫరెంట్ మాటలన్నీ వింటూ ఉంటాం. సో ఒక్కొక్క మదర్ మజిల్ స్ట్రెంత్ని బట్టి బెల్లీ సైజ్ అనేది ఉంటుంది. 2 మదర్స్ని తీసుకుంటే 5th మంత్ బెల్లీస్ తీసుకుంటే ఇద్దరికి ఒకేలాగా ఉండాల్సిన అవసరం లేదు. పక్క వాళ్ళకి 5th మంత్ వాళ్ళకి ఏమో అంత కనిపిస్తుంది, నాకు కనబడట్లే, ఇలాంటి స్ట్రెస్లు తీసుకోవాల్సిన అవసరం లేదు. నీ మజిల్ స్ట్రెంత్ని బట్టి బెల్లీ సైజ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో బెల్లీ సైజ్ తక్కువ ఉన్నంత మాత్రాన బేబీ పెరగట్లేదేమో అని టెన్షన్ పడకండి. కాకపోతే మీకున్న బెల్లీ సైజులో గ్రాడ్యువల్గా పెరుగుతుందా లేదా చూసుకోండి. సో గ్రాడ్యువల్ డెవలప్మెంట్ ఉన్నది అని అంటే బేబీ హెల్తీగా పెరుగుతున్నది అని అర్థం. సో డాక్టర్ మీకు బెల్లీ కనపడడం అనేది తక్కువ కనిపించిన బేబీ వెయిట్ కానీ వాటర్ లెవెల్ కానీ అంత బాగుంది, గ్రోత్ బాగుంది అన్నప్పుడు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీకు డౌట్ వచ్చినప్పుడు స్కాన్ చూసుకుంటే, రెగ్యులర్ స్కాన్స్ చూసుకున్నప్పుడు వాటర్ లెవెల్ అండ్ వెయిట్ గ్రోత్ ఇవన్నీ తెలుస్తాయి మనకి డాక్టర్ కన్సల్టేషన్లో ఉన్నప్పుడు. సో మీరు చెప్పినట్టుగానే వెయిట్, బెల్లీ అండ్ దాంతోపాటు యూరిన్కి సంబంధించి ఎన్నిసార్లు పాస్ చేస్తున్నాం అన్నవి ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉండాలి. పొత్తు కడుపు నొప్పి రావడము ఇవన్నీ కూడా ఒక రకమైన సైన్. కొంచెం బ్లీడ్ కనిపించినప్పుడు ఇదంతా నార్మలే, పర్లేదు, ఇవన్నీ మేము దాటేసి వచ్చాంలే అని చెప్తూ ఉంటారు. చాలా మంది నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు. ట్రూ. మీరు ఇందాక ఒక మాట చెప్పారు, 2-3 days అయిపోయి ఉంటుంది లోపల బేబీ చనిపోయి కూడా తెలీదు. బట్ పేరెంట్స్ ఎస్పెషల్లీ ఉమెన్ వాటిపైన అవేర్గా ఉండాలి. ఆ కిడ్స్ పైన కూడా నిజంగా వండర్ఫుల్ వీడియో అండ్ చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ ఉషా.